పెట్టేస్తాను. కరెక్టే, అంటే మీకు తెలిసింది ఓకే. ఇప్పుడు వాళ్ళ వల్ల అన్యాయం ఏం జరగలేదు కదా, వ్యాక్సిన్ అయితే దొరికింది వాళ్ళకి ఫైనల్లీ. ఇప్పుడు ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు, ముందు ఎందుకు చేయలేదు అంటున్నారు జనాలు. వెరీ గుడ్ క్వశ్చన్. అక్కడ మనకి ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే ఫస్ట్ వీడియో పెట్టేశారు. ఓకేనా? సో ఈ స్కామ్ జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ వస్తుంది అందరికి ఏంటంటే, ఓకే 9.5 CR నుంచి 11.5 CR కి ఇంక్రీజ్ చేశారు, ఓకే చేస్తున్నారు కదా. అక్కడ ఫస్ట్ అందరు క్వశ్చన్ అక్కడే రైజ్ చేశారు, కానీ అందులో స్కామ్ జరిగిందన్న విషయం ఎవరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. ఓకేనా? సో దాని మీద నేను కూడా నా ఫస్ట్ 2 వీడియోస్ చూస్తే దాని మీద చూస్తాను మీరు స్కామ్ అది దాని మీద రైజ్ చేశాను క్వశ్చన్స్. ఎక్కడైతే నవీన్ నాతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ 2 వీడియోస్ మీద, నాకు అక్కడ కొంచెం తేడా కొట్టింది. అండ్ ఆ తర్వాత ఒక మనీ వీడియో ఆ మంచం మీద పెట్టేసి అది ఓన్లీ 3 lakhs అని పెట్టడం ఇంకా డౌట్ వచ్చింది. సో అక్కడి నుంచి డిక్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు లక్కీగా ఏంటంటే వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి చెప్పడం మొత్తం బయటపడింది. సో ముందు ఎందుకు చెప్పలేదు అంటే, ఇంకా ఆయన స్కామ్ జరుగుతుందని అనుకోలేదు. ఆయన ఏదో ఫీజు ఇచ్చాను అనుకున్నాడు, ఆయన ఒక ఫీజు పే చేశానని అనుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి క్వశ్చన్ చేయడం, సో అక్కడ ఆయనకి ఓకే నేను చీట్ అయ్యాను అని చెప్పేసి ఆయనకి అర్థమైంది. మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ తెలిసింది అంటే దీంట్లో ఏదో ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని మీకు ఎక్కడ ఐడియా వచ్చింది? ఈ ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి నాకు టు బి ఫ్రాంక్ గా చెప్పాలి, నాకు ఎక్కడ డౌట్ రాలేదు. ఓన్లీ ఆ 11.5 CR కి ఏదైతే ఇంక్రీజ్ చేశారో అందులో అది ఎవరి పర్మిషన్ లేకుండా ఓన్లీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని ఎలాగ ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ కదా, అది క్రౌడ్ అంతా ఇన్వాల్వ్ అయిపోతుంది. అది మీ ఓన్ డెసిషన్ మీద మీరు ఎలా తీసుకుంటారని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. సో అది స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేసేసరికి స్కామ్స్ బయటపడ్డాయి. అది ఎవరో నాకు ఫోన్ చేసి ఇలాగా మనీ తీసుకున్నాడు నవీన్ అని చెప్పినంత వరకు నేను నవీన్ స్కామ్ చేశాడని నేను అనుకోలే. ఓకే రాలేదు, నాకు చెప్పినంత వరకు నాకు డౌట్. ఓకే బ్రో, మీ నెట్వర్క్ ప్రాపర్. హలో ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుందా బానే? ఇప్పుడు క్లియర్ ఉంది బ్రో. సరే ఒక 10 నిమిషాలు సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఇప్పుడు కూడా కట్ అవుతుంది కొద్దిగా. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు హోప్ మీకు బాగానే ఉందనుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ మీ ఐడియా వరకు ఇప్పుడు మీరు 3 hours నిన్న ఆడియో కాల్ మాట్లాడారు నవీన్ రామ్సింగ్ తో, తర్వాత క్రేజీ మనీ వ్లాగ్స్ తో కాంటాక్ట్ లో ఉన్నారు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి. మీ ప్రకారం వాళ్ళు ఎంత స్కామ్ అయ్యి, అంటే ఈ ఫండ్స్ మిస్యూజ్ ఎంత అయ్యాయి, ఎంత స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? మీకు ఐడియా ఉన్న నాకున్న ప్రూఫ్స్ ప్రకారం అయితే నవీన్ రామ్ కి 50 lakhs. 50 lakhs? ఓకే, 50 lakhs ఇందులో నాకున్న ప్రూఫ్స్ వరకు. ఓకే, ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర 50 lakhs స్కామ్ చేశాడని? బ్రో కట్ అవుతుంది మీది. అంటే ఆల్మోస్ట్ 50 lakhs నా దగ్గర ప్రూఫ్ ఉంది. 50 lakhs ప్రూఫ్ ఉంది. ఈ క్రేజీ మనీ వ్లాగ్స్ నిన్నటి వరకు సాయిబాబా లాగా యాక్ట్ చేశాడు, ఇప్పుడు మరేమో నిన్న అడ్డంగా దొరికిపోయాడు మాట్లాడుతుంటే. ఆయన ఎంత స్కామ్ చేశాడు బేసిక్ గా? మనోడు వస్తాడు బ్రో, ఏమనుకోకపోతే మీ సైడ్ కొద్దిగా. హలో ఒక్క నిమిషం బ్రదర్, అయితే కొంచెం ముందు పోయినారు. ఒక్క నిమిషం, just 2 minutes. ట్రావెలింగ్ లో ఉండడం వల్ల వాయిస్ వాయిస్ కూడా కట్ అవుతుంది బ్రో. యాక్చువల్ 9:10 కి నాకు ఫ్లైట్ ఉంది బెంగళూరు. ఓకే ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంది బ్రో, ఇప్పుడు కొద్దిగా. కానీ మీరు ట్రావెల్ ఇప్పుడు ఓకే. సో మనీ, క్రేజీ మనీ ఎంత స్కామ్ చేస్తాడు మీ ప్రకారం? అంటే ఎంత ఫండ్స్ మిస్యూజ్ చేసుకున్నాడు? అదే చెప్తున్నా మీకు, నిన్నటి వరకు మనోడికి డబ్బుల విషయంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదనుకున్నా. బట్ నిన్న మీరు చూసే ఉంటారు వీడియో, చాలా డిక్ చేస్తున్నప్పుడు ఆ డిక్ చేస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 15 lakhs వరకు నాకు స్కామ్ కనిపించింది. 15 lakhs?
అంతవరకు నాకు స్కామ్ కనిపించింది. ఎందుకంటే మనం 10 lakhs నేను ఓవరాల్ గా కలెక్ట్ చేసుకున్నా, 3 lakhs వీడియో చేశాను అన్న, అంటే మిగిలిన 7 lakhs. కరెక్ట్. అదే కదా. మిగిలిన 7 lakhs కి అతను ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఏమో నాకు గుర్తులేదు అన్నాడు, తర్వాత ఏమో ఏదేదో చెప్పాడు. అవును. సో అది బ్రదర్ ఒకటి మాత్రం క్లియర్, వాళ్ళైతే ఇద్దరు స్కామ్ చేశారు. మనవాడు ఎక్కడో మనీ తీసుకున్నాడు, ఐ మీన్ జనాల దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు. సో ఓన్ క్యూఆర్ కోడ్స్ పెట్టుకున్నాడు. ఓకేనా. సో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డ తర్వాత మనీ ఇప్పుడు ఎందుకు 50,000 వేరే కిడ్స్ కి అమౌంట్ వేస్తున్నాడు? అంతే కదా. ఇదంతా బయటపడ్డ తర్వాత ఎందుకు చేస్తున్నాడు? నవీన్ అయితే మాత్రం 50 lakhs, ఈ స్కామ్ లో 50 lakhs ప్రూఫ్స్ ఉన్నవి. ప్రూఫ్స్ లేకుండా చాలా ఉంది. తనకి చాలా మంది అమౌంట్ ఇచ్చడం, ఓకే, ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వకపోవడం, అలాంటివి చాలా ఉన్నాయి. అది ఎంతవరకు అన్నది మన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తెలుస్తాయి అవన్నీ. ఓకే. అండ్ క్రేజీ మనీని కూడా తన కూడా మేము కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎంతవరకు మనవాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడెక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో కూడా తెలుస్తాయి మనకి అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది. అది కూడా ఇప్పుడు ఇది మీ లైవ్ లో నేను చెప్తున్నా, మనీ నువ్వు నీకు వచ్చిన అమౌంట్ నువ్వు ఏదైతే నీ అకౌంట్స్ లో పడ్డాయి అది నువ్వు ఇప్పుడు తప్పించుకుందాం అని చెప్పి ఆ బేబీకి వేస్తున్నా ఈ బేబీకి వేస్తున్నా అంటే వెయ్యు, కానీ ఆ ప్రూఫ్స్ ఎక్కడికి మారిపోవు. అర్థమైందా? ఆ స్టేట్మెంట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఎవరి నుంచి వచ్చాయి, నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు, ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నువ్వు. సో ఈ విషయంలో మాత్రం తప్పు చేయొచ్చు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా బయటికి చెప్పు. అది నేను మనీకి మీ లైవ్ లో నేను చెప్తున్నాను. బ్రో ఇప్పుడు చాలా మంది అడిగే మేజర్ క్వశ్చన్ ఫాలోవర్స్ కి కానీ లేకపోతే నాకైనా వచ్చే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫస్ట్ డే నుంచి ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా గ్యాదర్ అయ్యాయి అంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు దాకా కేసు ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. చెప్పా కదా బ్రదర్, ఇప్పటి వరకు మీ కేసు పెట్టడం కారణం ఏంటంటే 2 reasons ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మాకు రోజుకు ఒక ప్రూఫ్ బయటకు వస్తుంది. ఓకేనా. రోజు మీరు చూస్తున్నారుగా, ఇది ఒక వెబ్ సిరీస్ లా ఉంది. రోజు మాకే షాకింగ్ గా ఉంది. సో రోజుకు ప్రూఫ్ బయటకు రావడం నా ఉద్దేశం ఏంటంటే ఇది పబ్లిక్ లో పెట్టేయాలి. బిఫోర్ గోయింగ్ టు ద పొజిషన్ పబ్లిక్ లో పెడితే అది మిస్యూజ్, అది క్లియర్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు దాన్ని. నేను చెప్పింది చూసా, ఒక లైవ్ లోనో ఎక్కడో చెప్పారు. ఫస్ట్ పబ్లిక్ ముందు పెడతాం సాలిడ్ ఎవిడెన్సెస్, తర్వాత ఆబ్వియస్లీ దాన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు కాబట్టి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తామన్నారు. బట్ అది ఆల్మోస్ట్ చెప్పి 3 days అవుతుంది. సో జనాలు ఏంటంటే వీళ్ళు ఊరికే పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, రోజుకో లైవ్ పెడుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు, నవీన్ రామ్ సింగ్ ఏం తప్పు చేయట్లేదు అని కొంతమంది ఇంకా స్టిల్ దే ఆర్ బిలీవింగ్ ఇన్. సో ఏం లేదు. సెకండ్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ ఇనాగరేషన్ ఉండడం వల్ల, ఎయిర్పోర్ట్ ది పిఎం రావడం వల్ల హైయర్ అఫీషియల్స్ ని మాకు కలవడానికి అవ్వలేదు లాస్ట్ 3 days. చాలా బిజీ ఉన్నారు ఇక్కడ, హైయర్ అఫీషియల్స్ అసలు ఖాళీ లేదు వాళ్ళు. సో వాళ్ళు మాకు కలవడానికి అవ్వలేదు, కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఆల్రెడీ ఇచ్చాం మేము. ఓకే. సో వాళ్ళ దగ్గర మేము సజెషన్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మరి ఒక డౌట్ ఉంది, ఈ కేసు రన్ అయితే ఒకవేళ ఫండ్స్ ఏమైనా బ్లాక్ అవుతుందా లేదంటే, అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్ గా మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను, కేసు మేము పెడుతున్నాం అంటే 100% కేసు పెడుతున్నాం. ఓకే. మిస్యూజ్ అయిన ఫండ్స్ గురించి వాళ్ళు అకౌంటబిలిటీ చెప్పాలి. ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి యూజ్ చేశారు. ఇప్పుడు ఈ స్కామ్ బయటపడిన తర్వాత వేరే అకౌంట్ కి అమౌంట్, అదే పేషెంట్స్ కి అకౌంట్స్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే వర్కౌట్ అవ్వదు. ఓకేనా. తప్పించుకోవడానికి అది చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. అంటే ఈ ఒక్క స్కామ్ ఇప్పుడు వచ్చింది. ఈ స్కామ్ వచ్చిన తర్వాత ఇంకో 2 స్కామ్లు బయటకు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. సో అవి బయటకు వచ్చాయి. సో ఓవరాల్ గా ఎంత మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది పోలీసులు డిసైడ్ చేస్తారు. మేము పోలీస్ కంప్లైంట్ పెట్టడం కన్ఫర్మ్. ఇప్పటి వరకు పెట్టకపోవడానికి రీజన్, మాకు ప్రూఫ్స్ డైలీ వస్తూనే ఉన్నాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చి వాళ్ళ అవైలబిలిటీ మాకు దొరకలేదు. అండ్ మినిస్టర్ లెవెల్ లో కూడా మేము మాట్లాడుతున్నాం. ఐ మీన్ వాళ్ళతో మేము అపాయింట్మెంట్ అడిగాం. ఈ మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా చేసి వాళ్ళ దగ్గర పెట్టాలనేది మా ప్లాన్. అది రేపు మార్నింగ్ మేము అది ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు నిన్న 3 hours మాట్లాడన్నారు కదా నవీన్ రామ్ సింగ్, దాని తర్వాత మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? అంటే తను తప్పు చేశాడా ఏంటి, అసలు తన పర్స్పెక్టివ్ ఏంటి, అసలు తన వర్షన్ ఏంటి? ఓకే. సో నవీన్ రామ్ సింగ్ తో నేను 3 hours మాట్లాడడానికి ఫస్ట్, నేను ఆ రికార్డింగ్ 3 hours రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను ఫస్ట్ నవీన్ తో కాల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒకటే మాట, తమ్ముడు నేనేం చెప్పదలుచుకోవట్లా,
ఓకేనా, నీ వర్షన్ నువ్వు చెప్పు, నేను వింటా. ఓకేనా, నువ్వు ఎంత టైం పడినా నీ వర్షన్ నువ్వు చెప్పు, నేను వింటా అని చెప్పాడు. విన్నాను. అందరూ నా దగ్గర ప్రూఫ్, అది రికార్డింగ్ ఉంది. మనోడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే వాసన్న ఇది ఏది పడితే అది వాగేశాను ఈ ఇంటర్వ్యూ ఛానల్లో. ఓకేనా, నాకు అర్థమైపోతుంది రేపు నా సిచ్యువేషన్. ఇది అదంతా బయటకు వచ్చిన తర్వాత నా పైన అస్సామే, ఈ అస్సామే అన్న ఇది సబ్స్క్రైబ్ అవుతుంది ఆల్రెడీ. ఓకేనా, నా పైన అస్సామే, ఇంకా నేను వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటా 2 years, నాకు ఎందుకు ఈ బాధ, నేను 2 years ఎంజాయ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అది నేను ఇంకా పూర్తిగా రికార్డింగ్ బయట పెట్టాల. నవీన్ నేనే రికార్డ్ చేయలేదు అనుకుంటున్నాడు. ఐ హావ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే మనోడు ఏవో చిన్న చిన్న క్లిప్పులు నేను మాట్లాడినవి అంటే లైవ్ కి వస్తాడు కదా,